వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ స్థాపించి 6 సంవత్సరాలు గడిచాయి. ఇప్పటికీ ఏపీలో రకరకాల ఎన్నికలు వచ్చాయి. సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఇలా ఎన్నో ఎన్నికలు వచ్చినా జగన్ ఒంటరిగానే పోటీ చేశారు. ఏ పార్టీ మద్దతు కోరలేదు. ముఖ్యంగా తనకు మద్దతుగా పలికిన సినీ ప్రముఖులు ఎంతమంది ఉన్నా జగన్ సినిమా గ్లామర్ను ఉపయోగించుకోవాలనే యోచన లేదు. కానీ 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పవన్ కళ్యాణ్, నారా రోహిత్, బాలయ్య, నటి కవిత పాటు ఇతర సినీ ప్రముఖులు, నటులు టీడీపీకి మద్దతు పలికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ 2019లో ఎన్నికల్లో మాత్రం జగన్ తన ప్రచారంలో సినీ గ్లామర్ను వినియోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం. ఇప్పటికీ మాజీ మంత్రి, దర్శక ఆదరిలోనే ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబును కూడా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల ఆయన ఏపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్లు ఆయన వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పలుకుతున్నారని స్పష్టమవుతుంది. ఆయన కూతురు కూడా లక్ష్మి ఇటీవల జగన్ ధైర్యం, కమిట్మెంటు అంటే ఎంతో ఇష్టమంటూ తెలుగుదేశం అనుకూల మీడియా ఆంధ్రజ్యోతిలో వెల్లడించారు. మోహన్ బాబు వైఎస్ఆర్కు బంధువులే అన్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త అక్కినేని నాగార్జున కూడా జగన్కు మంచి స్నేహితుడు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడు తరచూ కలుస్తూ ఉండేవారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు తనకు వంతుగా కాంగ్రెస్ తరపున ఓ యాడ్ కూడా నటించి తన అభిమానాన్ని చాటుకున్నారు. నాగార్జున జగన్ జైల్లో ఉన్నప్పుడు నాగార్జున కలవడం ఒక కలకలం రేకింది. ఈ క్రమంలో అవసరమైతే నాగార్జున ప్రత్యక్ష రాజకీయాల్లో లేదా తన వంతు వైసీపీకి ఏం కావాల్సిందో చేస్తానని చెప్పుకొచ్చాడు. మరోవైపు వైఎస్ఆర్ అత్యంత సన్నిహితుడైన కృష్ణ, మహేష్ బాబులు వైఎస్ఆర్సీపీలోకి రావాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. వైఎస్ బతికున్నప్పుడు మహేష్ బాబును కాంగ్రెస్ మద్దతుగా ప్రచారం చేయించాలని చూశారు. కానీ అప్పటికే మహేష్ బాబుకు సినిమాలకు సంబంధించి డేట్స్ ఉండడంతో ప్రచారం చేయడం కుదరలేదు. కానీ 2014 సాధారణ ఎన్నికల్లో మహేష్, కృష్ణలు బహిరంగంగా వైసీపీ తరపున ప్రచారం చేయకపోయినా మహేష్ చిన్నాన్న, ఘట్టంనేని ఆదిశేషవగిరి, కృష్ణ, మహేష్ బాబు అభిమానులంతా వైఎస్ఆర్ వైపే ఉండాలని కోరారు. దీంతో 2019 ఎన్నికల్లో మహేష్ ను తన పార్టీ ప్రచారంలో వాడుకుంటే జగన్ కు విపరీతమైన మైలేజ్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరితో పాటు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, పూరి జగన్నాథులు కూడా 2014 ఎన్నికల్లో తమ వారి కోసం టికెట్లు ఆశించి భంగపడ్డారు. కుదిరితే 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వైసీపీ తరపున ఎన్నికల్లో పాల్గొంటారని రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే రవితేజ, సీనియర్ నటు రాశి వంటి నటులు కూడా జగన్ తో టచ్ లో ఉంటారని తెలుస్తుంది. ఎలాగో రోజా ఉంది కాబట్టి ఆమె కూడా తన తరపున పలువురు రంగంలోకి దించనుందంట. అలా కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారంటూ సీఎం చంద్రబాబుపై రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ అగ్రనటుడు చిరంజీవి ఆగ్రహించిన విషయం తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేతను కూడా చిరంజీవి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి వైసీపీలోకి రాకపోయినా, వైసీపీ తరపున ప్రచారం చేయకపోయినా టీడీపీని వ్యతిరేకించడం మాత్రం జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు గతంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆ పార్టీకి మద్దతు పలికే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికీ వీరందరూ అవసరం లేకపోయినప్పటికీ టీడీపీ వ్యూహాన్ని బట్టి అవసరమైతే వీరిని అవసరమైన ప్రాంతాల్లో ప్రచారం చేయించుకునేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసుకుంటుంది.